అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పపోతే మా అయ్యగారు అనుకుంటున్నారు రత్నప్రభుకు బాగా తెలుసు, ఇప్పుడు రత్నప్రభు తమ్ముడు చెబుతాడు అన్నాడు. నేనేమన్నానంటే నాకు ఆ ప్రశ్నే రాలేదు అన్న. ఎందుకంటే గారాబంగా పెరిగాను, నాకే కొదువ లేదు. నా ముందు మా అక్కలు చెల్లెలు కూడా నిలబడేవాళ్ళు కారు, అంత భయం నేనంటే. అప్పటికే అంత భయం. రోడ్డు మీద ఎవరితో మాట్లాడొద్దు, కదలకుండా నడవాలా, ఎట్టునే రావాలా, ఎవరితో కనబడి ఇంటికి వచ్చినట్టే పేలాలే. నా జీవితం అంత కోపం ఉండేది. అన్నంలో రాయి తగిలితే అది ఎగిరిపోయేది కంచంతో సహా. అంతటి కోపిస్తే నేను. ఇప్పటికి నన్ను కోపిస్తే అంటారు కానీ అలాగా అన్నాన్ని ఇసిరేసే కోపం కాదండి ఇది. అప్పుడు వేరు, అంత కోపిస్తని. కానీ దేవుని కృప ఆ రోజు నాకు అనిపిస్తుంది